ఏంటి ఏదో చెప్తానని తీసుకొచ్చావు, చెప్పవా? అది చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. 2 ఐస్ క్రీమ్స్. అంతేనా? ఏయ్, నాకు ఒక స్ట్రాబెరీ వెనిలా రెండు కలిపి ఒకే కప్ లో ఇచ్చేయ్. ఓకే మేడం. అక్కడ ఉంది రెస్టారెంట్. 1 సెకండ్. చా చెప్పలేకపోతున్నానేంటి. ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కోటిలో ఫుట్పాత్ మీద కొన్నా. నేను కాదయ్యా, మన ఇద్దరమేగా ఉన్నాం. ఈడొకడు. ఐ లవ్ యూ. అయ్యో బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. నా కర్మ, నేను ఆ టైప్ కాదయ్యా. చిసే చెప్పేస్తా. ఎందుకు ఇంత లేటు? ఎస్, ఇంకా లేచి చెప్పారు. అది 1 సెకండ్. హలో, ఏంటి? వస్తున్నా. పద్దు బయలుదేరదాం. ఐస్ క్రీమ్ అర్జెంట్ దా. మనం అర్జెంట్గా RLM హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? అదా చెప్తా. డాక్టర్, కమల తాలూకు వాళ్ళు వచ్చారు. హలో, ఇలా కూర్చోండి. కూర్చో. ఏమైందండి? అమ్మాయి ఏదో నాటుమందు మింగటం వల్ల ప్రాణం మీదకి వచ్చింది. అభాషణ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. మరి వెంటనే చేసి కాపాడండి. తండ్రి గాని భర్త గాని సంతకం పెట్టాలి. చెయ్. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. డాడీ, మెల్లగా. ఏమైంది? నెల క్రితం ఏం జరిగింది? మీ అమ్మాయి డబ్బున్న కుర్రతో తిరుగుతుందన్న కసితో నేను వాడిని కొట్టానని నన్ను తిట్టారు. అయితే ఆ తిట్లేవో మీరు మీ అమ్మాయి నెల క్రితం తిట్టుంటే నెల తప్పేది కాదు సార్. అబార్షన్కి భర్తగా నేను సంతకం పెట్టాల్సి వచ్చేది కాదు. దిక్కుమాలిందనా ఎంతమంది చేసేవే? ఆగండి. ఇలా కాని ఖర్చు లేకుండా ఎవడో కూడా వచ్చి తాళి కడతాళ్లే అని ఆశించే మీకు ఇలా తిట్టే హక్కు లేదు. ఆడపిల్లలు కదా అని స్వేచ్ఛనిచ్చాను. స్వేచ్ఛ అంటే బరితెగింపు కాదు సార్, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే ఆత్మస్థైర్యం. అసలు ఎంత జరిగినా కన్న తండ్రి నాకు చెప్పకుండా వీడెవడికో చెప్పేవంటే దరిద్రుడా. మీకు కాకుండా నాకు ఫోన్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి మీరెంత బాధ్యత కలితంటారో. ఈ అమ్మాయిని చూడండి, ఇంటికి మగ దిక్కు లేదు. తనే దిక్కై నెల మొత్తం ఆదాలు చేసి ఫస్ట్ తారీఖల్లా ఖాతాలు కడుతుంది. ఈ వయసులో ఉండే చిన్న చిన్న కోరికలు, డబ్బులు ఖర్చు చేసే అర్థాలు లేకుండా నా కుటుంబం నా వాళ్ళు అంటూ రూపాయి కూడపెడుతూ శ్రమ పడుతుంది. అందుకే ఈ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. చూడు, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనుకో. ఇలా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకోవటం చాలా తప్పు. ఇక నుంచైనా బాగా చదువుకో. అలాగే అన్నయ్య. నిజంగా నువ్వు పొగడతలు తెగడతలు మనకుంది. అలా నందు, ఓ భర్తగా సంతకం పెట్టి అబార్షన్ చేయించావు. ఓ అన్నగా ఇంటికి తీసుకొచ్చి దించావు. చిన్నవాడివైనా పెద్ద మనసు చూపించావు. నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నానయ్యా, నన్ను క్షమించు. అయ్యో, సిగ్గుపట్టాలు కాళ్ళ మీద పట్టాలు మానేసి మీ కుటుంబానికి పెద్దగా నిలబడండి. వస్తా. నీ చెల్లికి ఇంకో మంచి సంబంధం చూద్దాంలే. రేపే సుబ్బలక్ష్మి పిలిపిస్తాను, చూసి మాట్లాడరా. అమ్మాయి నచ్చక కాదురా, నీ అభిప్రాయాలు నచ్చక. ఇలా ఒక సాయం చేసి ఇంకో సాయం ఎక్స్పెక్ట్ చేయడం వ్యాపార ధోరణి, బాటర్ సిస్టమ్, అవి నాకు నచ్చవు.